హాయ్ పిల్లలు, ఒక మంచి కథతోటి మీ ముందుకు వచ్చాను. ఈ కథ పేరు గద్దా విమానం. ఈ కథ రాసిన వారు డాక్టర్ ఎం హరికిషన్ గారు. మరి కథలోకి వెళ్దామా? మరి అనగనగా ఒక పెద్ద అడవి ఉందంట. ఆ అడవిలో చాలా జంతువులు ఉన్నాయంట. అవి బాగా కలిసిమెలిసి ఉండేవట. ఏమన్నా అవసరం వస్తే ఒకరికొకరు సాయం చేసుకుంటా కూడా ఉండేవారట. అలా ఒకరోజు ఒక చిన్న విమానం ఆ అడవి వైపు వచ్చినదట. ఆ విమానాన్ని చూడగానే జంతువులన్నీ భయంతో తలో ఒక దుక్కుకి పరిగెత్తాయంట. ఎందుకనుకుంటున్నారు పిల్లలు? అది విమానం మామూలుది కాదురా. జంతువుల్ని పట్టుకుని పోయి అమ్ముకునే వాళ్ళ విమానం. వాళ్ళ విమానం ఆగగానే వాళ్ళలో మొత్తం ఇంజెక్షన్స్, తుపాకీలతో దిగి జంతువులు పట్టుకుని తీసుకుని పోతారట. అందుకే జంతువులన్నీ భయపడి అలా పారిపోతున్నాయి. అది చూసిన ఒక గద్ద చాలా బాధపడిందంట. ఎలాగైనా సరే ఈ అడవిలో ఉన్న జంతువుల్ని కాపాడాలి, ఎలాగబ్బా అని కింద మీద పడుతూ ఉంటే దానికి తలుక్కున ఒక ఆలోచన మెరిసినదంట. వెంటనే కోతిబావ దగ్గరికి పోయి, కోతిబావా నాకు తొందరగా కొంచెం బంక కావాలి, తీసుకొస్తావా అందంట. కోతి సరేనంటూ చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకి దూకుతూ కావలసినంత బంక తీసుకువచ్చినదంట. ఆ బంక తీసుకున్న గ్రద్ద ఎగురుకుంటూ ఏనుగు మామ దగ్గరికి పోయి, ఏనుగు మామ నాకు కొంచెం బొగ్గులు మెత్తగా నూరి ఇవ్వవా అని అడిగిందంట. ఏనుగు సరే అందంట. కొన్ని బొగ్గులు తీసుకొచ్చి కాలి కింద వేసి మెత్తగా నూరి పొడి చేసి ఇచ్చినదంట. అంతలో గద్ద పక్కనే ఉన్న చెరువు నుంచి కొంచెం నీళ్లు ఒక బకెట్లో తీసుకుని వచ్చి కోతి గద్ద చెప్పినట్లుగానే ఆ బకెట్ నీటిలో బొగ్గు పొడి, బంక వేసి బాగా కలిపిందంట. దాంతో అది నల్లగా కనిపించిందంట. వెంటనే గద్ద ఆ బకెట్ని తీసుకుని విమానం వైపు గాలిలో ఎగిరిందంట. విమానం దగ్గరికి పోగానే ఆ కందెనను వేగంగా విమానం అద్దం మీదకి విసిరిందంట. అంతే, అద్దం మీదంతా నల్లగా మారి అతుక్కుపోయిందంట. దాంతో విమానం నడిపేవాడికి దారి కనపడక చక్కగా పోయి ఒక పెద్ద కొండను ఢీ కొట్టాడంట. ఆ దెబ్బకు విమానం ముక్కలుగా అయిపోయిందట. దాంతో ఆ రోజు నుండి అడవిలో జంతువులకి ఆ వేటగాళ్ళ బాధ తప్పిపోయిందంట. అడవిలోని జంతువులన్నీ గెద్దను చూసి బాగా మెచ్చుకున్నాయంట. పొగడతలతో ముంచెత్తి పూల కిరీటం నెత్తి మీద పెట్టి ఏనుగు మీద ఎక్కించి మేళతాళాలతో అడవంతా తిప్పి జేజేలు కొట్టారట. గద్ద భలేగా ఆలోచించింది కదా. తెలివిగా ఆలోచిస్తే సాధించలేనిది ఏమీ లేదమ్మా. సరే, ఇంకో కథతోటి కొత్త కథతోటి మీ ముందుకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొత్త కథతోటి మళ్ళీ కలుద్దాం. బాయ్.